హాయ్ గైస్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ గ్రామవార్డు సచివాలయం ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ ఇక కేవలం ఫ్యూ డేస్ మాత్రమే అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు వచ్చేసి వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయండి సార్ అని చెప్పి మన కామెంట్ సెక్షన్ తెలియజేస్తున్నారు. కాబట్టి అభ్యర్థుల యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం అయితే వీడియో చేస్తున్నానండి. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరి చివరకు చూడండి. మీకున్నటువంటి సందేహాలు అనేటటువంటివి టోటల్గా కంప్లీట్గా నివృత్తి అయితే అవుతాయి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి లేటెస్ట్ మన రీసెంట్గా చేసినటువంటి అప్డేట్ ఒక వీడియో కింద అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు నరేష్ నాయక్ గారు, గుంటూరులో లోకల్ అండ్ నాన్ లోకల్ ఎంతమంది అప్లై చేశారో చెప్పండి సార్. అనంతపురంలో లోకల్ అండ్ నాన్ లోకల్ మొత్తం ఎంతమంది అప్లై చేశారో చెప్పండి సార్ ప్లీజ్ అంటున్నారు. ఖచ్చితంగా గైస్, లోకల్ అండ్ నాన్ లోకల్ ఎంతమంది, లోకల్ అండ్ నాన్ లోకల్ మొత్తం కలిపి ఆల్రెడీ మనకి రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఒకసారి చూడండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. మన బ్రదర్ అడిగింది వచ్చేసి నాయక్ గారు, అనంతపురం సంబంధించి టోటల్ 473 పోస్టులు ఉంటే 1079 మంది అయితే అప్లై అయితే చేశారు. ఓకేనా అండి? ఓకేనా? టోటల్ దరఖాస్తుల సంఖ్య అంత అయితే రావడం జరిగింది. ఓకే, ఇదే రకంగా అన్ని పోస్టులకు ఇదే రకంగానే అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనకి టోటల్ దరఖాస్తు సంఖ్య ఏదైతే ఇచ్చారో ఒక పోస్ట్కి 10 మంది అని చెప్పి, ఇది టోటల్ లోకల్ వైజ్గా ఇచ్చినటువంటి. ఓకేనా? అదేవిధంగా లోకల్ అండ్ నాన్ లోకల్ రెండింటికి కలిపి ఇచ్చారండి. అర్థమవుతుందా గాయస్? ఓకే, ఇందులో మళ్ళీ మనం డివైడ్ చేసుకోవాలి. ఎంతమంది లోకల్గా అప్లై చేశారు, ఎంతమంది నాన్ లోకల్గా అప్లై చేశారు అనేది ఒక్కొక్కరు కలిపి. ఇక్కడ శ్రీకాకుళంకి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 34 పోస్టులు ఉన్నాయి కదా. ఇతను విజయనగరం, విశాఖపట్నం రెండింటి దగ్గర అప్లై చేస్తుంటారు. ఆ రకంగా ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేటటువంటివి ఆయా జిల్లాల వారీగా 1-2 అనేటటువంటివి రావడం జరిగింది. సేమ్ పర్సనే 2 దిక్కల 3 దిక్కల అప్లై అయితే చేసుకున్నాడు, లేదా 4 దిక్కలు అప్లై చేసుకున్నాడు. ఒక్కో జిల్లాకి 1000 రూపాయలు అనేటువంటి ఖర్చు చేసి 4000 రూపాయలు 5000 రూపాయల వరకు కూడా పెట్టున్నాడు. కాబట్టి ఆ యొక్క సంఖ్య అనేటటువంటి ఆ విధంగా ఆ యొక్క అభ్యర్థి పరంగా పెరగడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇదే రకంగా ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ 50% మంది వచ్చేసి 3 జిల్లాల వరకు అయితే పెట్టుకొని ఉన్నారండి. ఓకేనా? నాన్ లోకల్ తన లోకల్తో పాటుగా కలిపి ఇంకో 2 జిల్లాలు ఎక్స్ట్రాగా పెట్టుకొని ఉన్నారు. ఇంకొంతమంది ఒక 10% మంది వచ్చేసి 4 జిల్లాల వరకు, తన జిల్లా కాకుండా ఇంకా 4 జిల్లాలు కూడా పెట్టుకొని ఉన్నాడు. అక్కడ అతని లోకల్ పరంగా అతని క్యాస్ట్ వైజ్గా అక్కడ పోస్టులు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ పెట్టుకోవడం జరిగింది. తద్వారా ఆ యొక్క సంఖ్య అనేది పెరగడం జరిగింది. ఓకేనా? నెల్లూరులో బాయ్స్కి ఏం లేదు కాబట్టి ఎక్కువగా, అందుకని కేవలము ఆడవాళ్ళకే ఉంది కాబట్టి 143 పోస్టులకి, ఇందులో ఆల్మోస్ట్ అన్ని అమ్మాయిలకి అన్ని ఆడవాళ్ళకే కాబట్టి 900 చిల్లర టోటల్ మాకు తెలిసి అన్ని ఆడవాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇతర పక్క జిల్లాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళు కూడా నాన్ లోకల్ పరంగా ఉమెన్స్ పరంగా ఏమైనా ఉంటే అందులో అప్లై చేసుకొని ఉంటారు. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గైస్, టోటల్లీ అనంతపురం సంబంధించి లోకల్ వాళ్ళు అయితే అప్లై చేశారండి. కానీ సీరియస్గా చదివే వాళ్ళు చాలా తక్కువగా అయితే ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మీకు జాబ్ అయితే వస్తుంది గాయస్. ఓకేనా? 1072 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మళ్ళీ క్యాస్ట్ వారీగా డివైడ్ అయితే చేస్తున్నారు. ఒక 3-4 పోస్టులు అనేటటువంటివి ఒక 10-20 పోస్టుల దాకా పోతాయి. మిగతా పోస్టులు అన్నీ అయితే ఉంటాయి కదా, అందులో అయితే మనమైనా సంపాదించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నరేష్ గారు ఖచ్చితంగా అనంతపురం సంబంధించినటువంటి లోకల్లో మేబీ ఉన్నటువంటి 1072 పోస్టులకి టోటల్గా ఒక 1000 మందైనా కనీసం చూసుకోండి. 1000 మందిలో ఒక 900 మందైనా అప్లై చేసుకుని ఉంటారండి ఖచ్చితంగా లోకల్ వాళ్ళు. ఓకేనా? మిగిలినటువంటి వాళ్ళు నాన్ లోకల్ పరంగా ఒక 200-300 అయితే వచ్చి ఉంటారు. ఈ విధంగా టోటల్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే లోకల్ వాళ్ళు వచ్చేసి ఒక 700 వరకు అయితే ఉంటారు. ఓకేనా? ఇలా టోటల్లీ ఒక 700 అయితే ఉంటారు. మిగిలినటువంటి నాన్ లోకల్ పరంగా ఒక 300 పైన
ఉండేటటువంటి ఛాన్స్ ఇస్తే మిగిలిన 72 పోస్టులు అనేటటువంటి కూడా వాటికి కూడా లోకల్ వాళ్ళని వేసేసుకుంటే 772 పోస్టుల వరకు ఉంటారు. ఓకేనా. ఖచ్చితంగా ఒక అంచనా పరంగానేనండి, అర్థమవుతుందా. కాబట్టి ఈ యొక్క లోకల్ నాన్ లోకల్ ఎంతమంది అప్లై చేశారు, అదేవిధంగా క్యాస్ట్ వారీగా ఎంతమంది అప్లై చేశారు, బీసీబీ ఎంతమంది అప్లై చేసుకుని ఉన్నారు, బీసీఈ ఎంతమంది అప్లై చేసుకుని ఉన్నారు, ఈ యొక్క కేటగిరీ అనేటటువంటిది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కేవలము ఆ యొక్క ఆఫీసర్స్ ఏవైతే జిల్లా ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. బయట అయితే పెట్టరండి. అది పెడితే చాలా గందరగోళాలు అయితే అయిపోతాయి, అందుకని పెట్టరు. కేవలం అనంతపురంకి సంబంధించి ఇన్ని పోస్టులకి 72,072 ఈ విధంగా అప్లికేషన్స్ అయితే వచ్చాయండి అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తారు. ఓకేనా. అంటే ఇన్ని పోస్టులు ఉన్నాయి ఈ జిల్లాలో, 196 పోస్టులు ఉన్నాయనుకుంటే ఒక 2,000 నోటిఫికేషన్, 2,000 అభ్యర్థుల నుంచి దరఖాస్తు అయితే వచ్చాయని చెప్పి ఇలా తెలియజేస్తారు అంతే. ఇందులో క్యాస్ట్ వారీగా కులాల వారీగా తెలియజేయరు. ఓకే. ఇక విద్యాగారు అడుగుతున్నారు, సార్ అనంతపురం డిస్టిక్లో గర్ల్స్కి జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి సార్ ప్లీజ్ తెలియమంటున్నారు. అమ్మ ఖచ్చితంగా మీకు ఒక 80+ కానీ మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా జాబ్ అయితే మీదే అవుతుందండి. ఇక మీకు ఎవరు పోటీ లేరు, కేవలం మీకు మహిళలే మీకు పోటీ కాబట్టి అందులో మీరు కొంచెం చదివినట్లయితే ఆటోమేటికల్లీ క్వాలిఫై కూడా అయిపోతారు. 45, 50, 60 ఆ రేంజ్లో క్వాలిఫై కూడా అయిపోతారు మీరు ఆటోమేటికల్లీ. ఇక 80+ మార్క్ కానీ తెచ్చుకున్నట్లయితే ఈజీగా జాబ్ అయితే వస్తుంది. ఇంతకు ముందు ఉన్న సిచ్యువేషన్గా ఉన్నట్లయితే జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేస్తే చాలు, జాబ్ అనేది ఈజీగా మహిళలకి మరి పురుషులకు అందరికీ వచ్చేది. కానీ ఈసారి మాత్రము జాబ్ అనేది చాలా అంటే చాలా కష్టంగా అయిపోయింది. కాబట్టి ఈసారి మీరు 80+ లేదా 90+ ఖచ్చితంగా తెచ్చుకోండి, జాబ్ మీదే అవుతుంది. ఓకే. ఇదే రకంగా మహిళలందరికీ నా సజెషన్ అండి. నెక్స్ట్ కిషోర్ గారు, సార్ ఎస్టీ వాళ్ళు అంతమంది అప్లై చేసి ఉంటారు గుంటూరులో ఖచ్చితంగా అప్లై చేసుకొని ఉంటారండి. ఓకే. ఒకసారి చూద్దాం. మన గుంటూరులో 288 పోస్టులకి 1,448 మంది అప్లై చేసుకున్నారు కదా. అయితే ఈ రేషియో పరంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళు ఒక 400 నుంచి 500 వరకు అయితే ఉండొచ్చండి. ఓకేనా. లేదా 300 అయితే ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఇంతమంది అప్లై చేసుకొని ఉంటారు. ఇందులో మీకు ఒక 90+ కానీ మార్క్స్ కానీ వచ్చినట్లయితే 90+ లేదా 85+ కానీ మార్క్స్ వస్తాయండి, జాబ్ మీదే అవుతుందండి కిషోర్ నాయక్ గారు. ఓకేనా. నెక్స్ట్ బాయ్స్ ఎక్కువగా అప్లై చేశారు, మ్యాక్సిమం 80% అంటున్నారు. ఖచ్చితంగా అప్లై చేస్తున్నారు. ఓకేనా. కానీ అందులో కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారు. ఆ ఫేక్ సర్టిఫికేట్స్ ఆ యొక్క పర్సన్స్ని అంటే త్వరగా వెరిఫికేషన్ టైంలో అయినా పక్కన తీసేస్తారు. ఒకవేళ జాబ్ వచ్చేసినా కూడా వాళ్ళకి వేస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ తీసేశారండి ఎక్కువ వరకు. ఓకేనా. 80% అంటున్నారు కదా, వాళ్ళందరినీ అంతా కట్ చేసేసే ఈ విధంగా ఇప్పుడు కేవలం 19,000 చిల్లర అప్లికేషన్స్ అయితే వచ్చాయని చెప్పి కూడా తెలియజేశారు. ఓకేనా. నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఇది జరిగే పని కాదండి. ఖచ్చితంగా మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం, కానీ ఇంకా నోటిఫికేషన్ సంబంధించిన డేట్స్ కూడా మన దగ్గర అవుతున్నాయి. ఓకేనా. అయితే కేవలం 15 రోజులు మాత్రమే ఎగ్జామ్కి టైం ఉంది. ఈ టైంలో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేది ఆ ప్రాసెస్ అంతా అయ్యేది కాదు. ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూసుకోవాల్సిందే. ఓకే అండి. వెంకట్ కుమార్ పవన్ కుమార్ గారు అయితే, సార్ స్పోర్ట్స్ కోటాలు ఎంతమంది అప్లై చేశారు, మా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటున్నారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటి మీ యొక్క స్టేట్ లెవెల్ మీరు కానీ సర్టిఫికేట్ స్పోర్ట్స్ పర్సన్ ఏంటి ఖచ్చితంగా మీకు జాబ్ అనేటటువంటిది 75, 80+ మీరు మార్క్స్ తీసుకున్నట్లయితే మీదే అవుతుందండి. ఓకేనా. ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీకు ఈజీగానే జాబ్ అయితే వస్తుంది. ఓకే. ఇప్పుడు నాన్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరు ఎలిజిబులా, లేకుంటే ఓన్లీ నాన్ లోకల్నా? నాన్ లోకల్ పోస్టులకి కేవలం నాన్ లోకల్ పర్సన్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి, లోకల్ పర్సన్స్ ఎలిజిబుల్ కారు. అదేవిధంగా సేమ్ టు సేమ్ ఈ రూల్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎవరైతే లోకల్ పర్సన్స్ ఉంటారో ఆ యొక్క పోస్టుల్లో కేవలం లోకల్ అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారు, వాళ్ళకే ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకి 100 వచ్చినా 150, 150 వచ్చినా కూడా లోకల్ కేటగిరీలో వాళ్ళకి ఇవ్వరు. ఓకేనా. అర్థమవుతుందా? క్లియర్ కట్. అనంతపురంలో నాన్ లోకల్కి అప్లై చేసిన ఎస్సీ కేటగిరీ ఉమెన్స్కి రిజర్వేషన్ ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుంది సార్ అంటున్నారు సునీల మేడం గారు. ఓకే.
ఎస్సీ కేటగిరీ వైజ్గా మీకు మామూలుగా ఎంత రిజర్వేషన్ అయితే ఉంటుందో అంతే ఇస్తారండి, ఓకేనా. 4% ఉంది కదండి మీకు, 4 or 8% ఎంతో రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ పరంగా మీకైతే మహిళల కేటగిరీ పరంగా పోస్టులు కానీ ఉన్నట్లయితే అంతే రిజర్వేషన్ మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ పరంగా, లా పరంగా ఎంత రిజర్వేషన్ అయితే ఇచ్చున్నారు అంబేద్కర్ గారు, అంతే రకంగా అదేవిధంగా మన రాజకీయ నాయకులు ఏమైనా పెంచున్నట్లయితే ఆ రకంగా మీకు ఈ యొక్క రిజర్వేషన్ అనేది మీకు కండక్ట్ అయితే చేస్తారంటే రిజర్వేషన్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఖచ్చితంగా 80+ మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి. 85+ కానీ మీకు మార్క్స్ అని తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఈజీగా అయితే వస్తుంది. సునీల మ్యామ్ గారు, ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. సార్ శ్రీకాకుళంలో PHలో ఎంతమంది అప్లై చేశారు? PH అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ అండి, PWD. ఓకే, యాక్ట్ పరంగా చాలా తక్కువ మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకుని ఉంటారండి, ఓకేనా. మీరు కొంచెం కార్తిక్ గారు కొంచెం మార్క్స్తో ఎక్కువ తెచ్చుకున్నట్లయితే ఈజీగా మీరు PWD కేటగిరీ పరంగా ఈజీగా జాబ్ అయితే కొట్టేస్తారండి, జాబ్ అయితే సాధిస్తారు. ఓకే, మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని, మీరు కొంచెం గట్టిగా చదివేసి ఇందులో ఒక 50 మార్కులు, అందులో ఒక 30 మార్కులు సంపాదించుకుంటే చాలండి. పార్ట్ బిలో 50, అదేవిధంగా పార్ట్ ఏ పరంగా ఒక 30 మార్కులు లేదా 15 అలా మార్కులు కానీ సంపాదించుకున్నట్లయితే 75, ఒక 80 అలా ఆ రేంజ్లో కూడా సంపాదించుకున్నట్లయితే మీకు ఈజీగా మార్క్స్ అనేటటువంటివి వచ్చేస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఈ విధంగా అభ్యర్థులకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రకాశం ఉమెన్స్లో కూడా ఎంతమంది అప్లై చేశారంటున్నారు. ఆటోమేటికల్లీ ఉమెన్స్ అనేటటువంటి ఎక్కువ మంది అప్లై చేశారండి వెంకీ గారు. కాబట్టి మీరు 85% అబోవ్ అయితే తెచ్చుకోండి మార్క్స్. 85 నుంచి 90% తెచ్చుకున్నట్లయితే మీకు జాబ్ ఈజీగా అయితే వస్తుంది, ఓకేనా. కోర్టు కేసు అనేటటువంటివి ఏమీ చేయలేము ఇప్పుడు, ఓకేనా. ఆఫ్టర్ ది నోటిఫికేషన్ అన్నీ ఏమైనా చేయగలుగుతామండి, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో.